సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసాద్ ద్వారా చూద్దాం. సహజ వనరుల దోపిడీ కానీ అక్రమాలు కానీ ఇక్కడ కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఆదివాసీలకు ఇచ్చినటువంటి రిజర్వాయర్ ఏదైతే నిర్మాణం చేశారో అది ఆదివాసీల తాగునీరుకి సాగునీరుకి సంబంధించినటువంటి రిజర్వాయర్. దాన్ని సైతం ఆదివాసీల యొక్క భూములు ఆక్రమించి 200 ఎకరాలు దాంట్లో నిబంధనల విరుద్ధంగా చెరువులు తవ్వి దాంట్లో చేపలు పెంచి ఆ చేపల పెంపకానికి కావలసినటువంటి నీటిని రిజర్వాయర్ నుంచి చట్టవిరుద్ధంగా తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి అది అక్రమాలకి అధికారులు సహకరించారు. తనకు కావలసిన పోలీసు వాళ్ళని అక్కడ నియమించుకున్నారు, కింద స్థాయి నుంచి అన్ని స్థాయిల్లోనూ. అలానే రెవెన్యూ వాళ్ళని కానీ మిగతా అధికారులను కానీ తనకు కావలసిన వాళ్ళని నియమించి తనకు కావలసిన అక్రమాలకి రహదారులు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన చేసినటువంటి మిగిలిన అక్రమాల గతంలో కూడా కలప తీసుకెళ్తూ ఉంటే పోలీసు అధికారులు బెదిరించారని చెప్పేసి స్పష్టంగా మీడియాలో కూడా వచ్చింది. కాబట్టి ఇటువంటి సహజ వనరులు, గనులు, కలప అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరిపేసి చర్యలు దానికి సంబంధించిన వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఏదైతే షెడ్యూల్ కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం ప్రకారం ఏవైతే నిధులు రావాల్సి ఉన్నాయో, ఏదైతే బాధిత కుటుంబానికి ఇవ్వవలసి ఉన్నాయో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మిగిలిన 4 లక్షల చిల్లర రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వం కక్షగట్టి వీళ్ళు చట్ట ప్రకారంగా ఫైట్ చేస్తా ఉన్నారు, చట్ట ప్రకారంగా పోరాటం చేస్తా ఉన్నారు. కాబట్టి రాజీకి రావడం లేదని చెప్పేసి చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి ఆ 4 లక్షల రూపాయల చిల్లర ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా ఇవ్వాల. రెండోది, వాళ్ళు ఎక్కడైతే నివసిస్తా ఉన్నారో చనిపోయిన వీధి సుబ్రహ్మణ్యం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తా ఉన్నారు. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు ఏమీ లేని పరిస్థితి, వృద్ధాప్యంలో ఉండే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆధారం లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అక్కడ వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ భూమి కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం ఉంది. కానీ ఆ విధంగా చేయలే. అంతేకాకుండా వాళ్ళకి ఆ వీధి సుబ్రహ్మణ్యం మీద ఆధారపడే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 3 నెలలు 4 నెలలు ఇచ్చేసి తర్వాత ఆ పెన్షన్ ఇవ్వాల. కాబట్టి వీళ్ళు రాజీ పడలేదనే పేరుతో చట్ట ప్రకారంగా రావాల్సినవి, అలానే ఆపదలో ఉన్న వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ఈ ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అంతేకాకుండా దీంట్లో చాలా వరకు పోలీసుల యొక్క నెగ్లిజెన్స్ని, నిర్లక్ష్యాన్ని చాలా స్పష్టంగా పెట్టాము. అదేవిధంగా ఛార్జ్షీట్ విషయంలో కూడా ఒక్కడే ముద్దాయిని పెట్టిన విషయం కానివ్వండి, లేదంటే ఆయన గాయాల విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లోనూ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయలేదు. ఆనాటి ప్రభుత్వం ఒత్తిడి మేరకు పోలీసు వాళ్ళు పూర్తిగా ముద్దాయి అయినటువంటి అనంతబాబుకు సహకరించడానికి దోహదపడ్డారు. అంతేకాకుండా దాంట్లో కులం విషయం కూడా ఆయన కాపు కొండకాపు అని రాశారు. అంటే తర్వాత న్యాయమూర్తి గారు మందలించి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే అప్పుడు కాపు అని వేశారు. అంతేకాకుండా అతని మీద నేర చరిత్ర లేదు, అసలు నేర చరిత్రే లేదని చెప్పేసి పోలీసులు వేస్తే వీళ్ళ కుటుంబం తరపున మేము సమాచార హక్కు చట్టం ద్వారా పెట్టి ఆయన గతంలో రౌడీ షీట్ ఉంది, అతని మీద అనేక నేరాలు ఉన్నాయి. కాబట్టి గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఎమ్మెల్సీ ఎవరైతే అనంతబాబు ఉన్నాడో అతని మీద ఉన్న రౌడీ షీట్ తొలగించారని న్యాయస్థానానికి చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంటే ఈ విధంగా ఒక్కటి కాదు, అన్నింటిలోనూ ముద్దాయికి సహకరించి ఆయన ఏ విధంగా తప్పించాలని ఒక కుట్రపూరిత ఆలోచన చేశారు. కాబట్టి అటువంటి వాటన్నిటి మీద కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ యొక్క అన్నిటి మీద కూడా విచారణ జరపవలసిన అవసరం ఉంది. ఆయన యొక్క ఆగడాలు ఏదైతే ఉన్నాయో పిల్లెల్ల రామకృష్ణారెడ్డికి మించినటువంటి ఆగడాలు ఈ రోజున రంపచోడవరం ఆదివాసీ ప్రాంతాల్లో కొనసాగుతోంది. కాబట్టి వాటన్నిటి మీద చూడవాలి. అంతేకాకుండా సుప్రీంకోర్టులో ఏదైతే హైకోర్టు, జిల్లా కోర్టుల్లో మేము వాదించడం వల్ల ఆ బెయిల్ కొట్టేశారు. కానీ నిర్దేశించిన సమయంలో ఛార్జ్షీట్ వేయలేదని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో ఆనాటి అధికార పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ వాళ్లకు సంబంధించినటువంటి ప్లేడర్తో, ప్రభుత్వ ప్లేడర్తో ఈయనకు మధ్యస్థ బెయిల్ ఇవ్వవచ్చు అని చెప్పేసి చెప్పించారు సుప్రీంకోర్టులో. అందువల్లనే మధ్యస్థ బెయిల్లో ఇప్పుడు ఆయన కొనసాగుతూ ఉన్నారు. అసలు డిఫాల్ట్ బెయిల్ నిర్దేశించిన సమయంలో ఛార్జ్షీట్ వేయలేదని అసలు బెయిల్ ఏదైతే ఉందో అది ఇంకా పరిష్కారం కాలేదు. దాన్ని కూడా పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని దాంట్లో అపోజ్ చేయవలసిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అనంతబాబుని ఒక హీరోలాగా, ఒక దళిత యువకులను చంపడంలో చాకచక్యమైన వ్యక్తిలాగా ఆయన్ని సెంట్రల్ జైలు నుంచి ఊరేగించుకొని తీసుకెళ్లడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అనంతబాబుకి
అండగా ఉండటమే కాకుండా ఆయన్ని ప్రోత్సహించి దళితులను చంపండి, మిమ్మల్ని ఊరేగిస్తామనేటువంటి ఒక సంకేతాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. కాబట్టి అక్కడ అనుమతులు ఎలా ఇచ్చారు ఆనాటి పోలీసులు, అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరు, వాళ్ల మీద కూడా సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే ఈ కేసుని ప్రత్యేక విచారణ సంస్థతో జరపాలి, ఆ అధికారుల మీద చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఆపదలో ఉన్నటువంటి ఎవరైతే వీధి సుబ్రహ్మణ్యం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారో ఆ యొక్క కుటుంబాన్ని చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి నష్టపరిహారాలతో పాటు చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి పథకాలతో పాటుగా ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకొని వాళ్ళకి నిర్మాణం చేపట్టినటువంటి ఇల్లు ఇవ్వటం కానివ్వండి, భూమి ఇవ్వటం కానివ్వండి, లేకుంటే చట్ట ప్రకారం రావాల్సిన 4 లక్షల పైగా ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇవ్వాల్సిన సొమ్ము విషయంలో కానివ్వండి, ఇవన్నీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని ఇటువంటి ఈ రాష్ట్రంలో పునరావృతం కాకుండా, దళితుల మీద దాడులు జరగకుండా, దళితులపై జరిగే దాడులను నిరోధించడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.